ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం శివరాం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన అయితే మాత్రం తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పుకోవాలి. అఖిల అనే యువతిపై ఒక అగంతకుడు దాడి చేయడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా అవాక్కైన వైనం. సో యువతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో యువతి చికిత్స పొందుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. సో ప్రస్తుతం యువతి పరిస్థితి అయితే మాత్రం ఐసీయూలో ఉంది. ఆ తెలియని అగంతకుడు అంటే ఆ ఏరియాకి సంబంధించిన వ్యక్తే ముందుగానే పన్నాగంతో ఆమెని ఇలా చేయాలి, దాడి చేయాలి, హత్య చేయాలని ఆలోచిస్తూ తనపై దాడి చేశారు. సో ఇంట్లో ఎవరూ లేని టైంలో తనపై దాడి చేయడంతో ఒక్కసారిగా అఖిల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సో అఖిల ఆరోగ్య పరిస్థితిపై ఇక్కడ బంధువులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో వైద్యులు ఏం చెప్తారు, అసలు దాడి జరిగిన తర్వాత అఖిల పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఎమర్జెన్సీకి ఇంకెక్కడికైనా వెళ్లాల్సిన సమయం ఉందా, పరిస్థితి ఉందా అనే ఆలోచనలో బంధువులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సో ఆ ఏరియాకి సంబంధించిన ఒక యువకుడు చదువు అయిన తర్వాత తిరిపై కక్ష పెంచుకొని అసలు అంటే ఏ సమస్య కూడా తెలియని ఇంకా పరిస్థితి ఒక్కసారిగా అఖిలపై దాడి చేయడంతో గ్రామస్తులంతా కూడా ఆ రక్త పడుగులో ఉన్న అఖిలని విజయనగరం తీసుకొచ్చారు. సో తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఎందుకు చేస్తాడు ఇంత దారుణంగా హత్య చేయడానికి, దాడి చేయడానికి ఎందుకు ప్లాన్ చేసుకున్నాడు, దేనికి కారణం, కుటుంబ తగాదా కారణమా లేదంటే ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా ఏంటనే సైజులో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మరి కాసేపట్లో అగంతకుడికి సంబంధించి డీటెయిల్స్ కూడా రానున్నాయి. సో ప్రస్తుత పరిస్థితి మనం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైతే అఖిల చికిత్స తీసుకుంటుందో అక్కడ ఉన్నాము. సో తను ఎమర్జెన్సీ వార్డులో అయితే చికిత్స తీసుకుంటుంది. మరి కాసేపట్లో అఖిల యొక్క హెల్త్ అప్డేట్ అయితే మనకి తెలియాల్సి ఉంది. సో డాక్టర్స్ వచ్చిన తర్వాత సో ఛాతీలో ఒక్కసారిగా గట్టిగా పడడంతో అఖిల ఏం జరిగిందో తెలియలేక స్పృహ కోల్పోయిన పరిస్థితి. సో ఆ దాడి అనేది, ఆ కత్తిపోటు అనేది లివర్కి దగ్గరగా చేరడంతో కొంచెం ఎయిర్ కూడా లోపల లాక్ అవ్వడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని బంధువులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో మరి కాసేపట్లో అఖిల యొక్క హెల్త్ అప్డేట్ అయితే తెలియనుంది. డాక్టర్లు కూడా తీవ్ర కృషి చేస్తున్నారు తనకి మెరుగైన వైద్యం అందించేందుకు. సో ప్రస్తుత పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.